హలో సార్, నమస్తే. మీ పేరు? శ్రవణ్ కుమార్. మీరు ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడే ఉంటాం, కింద డౌన్లో ఉంటాము. ఓకే. మార్కెట్ అంటే నార్మల్గా మీరు ఇక్కడికి ఎవరి కోసం వచ్చారు? మీ మా ఫ్రెండ్స్ ఎవరు ఫ్రెండ్ ఉన్నారా? కోసం వస్తూ ఉంటాం ఇక్కడికి అంతే. ఓకే. చూసారా ఎప్పుడైనా మొగల్ రేకులు సీరియల్ ఆర్టిస్ట్ ని పవిత్రనాథ్ గారు తెలుసా? తెలుసు తెలుసు కానీ మా ఫ్యామిలీ అంతా ఫ్యాన్స్ ఆయనకి. నార్మల్గా ఇక్కడ ఉంటారని చెప్పి తెలుసు అంతే. జస్ట్ ఒక 1-2 years బ్యాక్ ఏమో నార్మల్గా కలిసి మాట్లాడతాం అంతే, కానీ అంతకు మించి ఇంకేం ఉండదు. నార్మల్ ఒక్కసారి కలిసానేమో మాట్లాడి రిగార్డింగ్ సీరియల్స్ అవి చెప్పాను కదా, సో దాని గురించి మాట్లాడతాం అంతే. ఏంటిదని చెప్పేసి నార్మల్గా అతను పెద్ద పట్టించుకోరు, సింపుల్గా ఓకే ఎంజాయ్, నీట్గా ఎంజాయ్ చేసుకోండి, లీడ్ చేయండి హ్యాపీగా లైఫ్ అన్నట్టు చెప్పేసి వెళ్ళిపోతారు. దాని గురించి ఇంకేం ఉండదు. మా ఫ్రెండ్స్ కోసం వస్తాం, ఆయన ఇక్కడే ఉంటారని తెలుసు కానీ పెద్ద కలవం ఆయన. ఎప్పుడైనా కలిసారా మీరు? అంటే నార్మల్గా కలిసినప్పుడే అంటే ఫోటో దిగడం, మాట్లాడడం, ఏమన్నా డౌన్ టు ఎర్త్ పర్సన్ అయినా, ఎట్లాంటి పర్సన్ అయినా? డౌన్ టు ఎర్త్ పర్సన్, బాగానే మాట్లాడతారు, అందరికి కొంచెం చిన్న చిన్న అడ్వైజెస్ ఇస్తూ ఉంటారు రిగార్డింగ్ అవి ఇవి చూసుకోండి కొంచెం అని చెప్పేసి అన్నట్టు. మేము ఆయన పర్సనల్ లైఫ్ కానీ ఒఫిషియల్ లైఫ్ గురించి కానీ ఎప్పుడు ఆయన క్వశ్చన్ చేయలేదు ఇది అని. ఎందుకంటే మనకన్నా ఏజ్లో పెద్ద అంతే, మనం ఏం క్వశ్చన్ చేయము. ఇవి బాగుంటాయి. సో ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు, ఇంత హిట్ అయింది కదా సీన్ అని చెప్పేసి అన్నట్టు. సీరియల్స్ సూపర్, అవి చాలా ఇప్పుడు కూడా అవుట్ స్టాండింగ్ సీరియల్స్, అవి నెంబర్ 1 లిస్ట్లో ఉంటాయి అన్నట్టు. అంతే టాక్స్ కానీ ఇంకేం ఉండదు, దానికి మించి ఇంకేం అడగం పర్సనల్ లైఫ్ గురించి, అది మాకు అనవసరం. ఎవరి లైఫ్ వాళ్ళది, అంతే ఉంటాం మేము కూడా. అంటే హఠాత్ మరణాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? మీకేం తెలుసు, ఏం చెప్తారు అసలు ఆయన మరణం గురించి, సడన్ గా చనిపోవడం అనేది? నాకు మొన్ననే న్యూస్ వచ్చింది, అంటే మా ఫ్రెండ్ ఉంటాడు కదా, ఆయన్ని ఇన్ఫార్మ్ చేశాడు హార్ట్ అటాక్ అని చెప్పేసి సమ్వాట్ ఏదో అన్నారు అంతే. అవునా అని చెప్పేసి అన్నట్టు లైట్ తీసుకున్నాం. ఓకే, కొంచెం డిప్రెస్గా అయ్యాము. ఎందుకు అంటే మరి సూపర్ యాక్టర్ కదా, ఏముంది ఎందుకు సడన్ గా అని చెప్పేసి అన్నట్టు, సడన్ గా డెత్ ఎలా అయింది అని చెప్పేసి అన్నట్టు అనుకున్నాం అంతే. అంటే దాదాపు 3 సంవత్సరాలుగా కూడా హార్ట్ ప్రాబ్లంతో సఫరింగ్ అవుతున్నారని తెలిసింది. అదే విధంగా తెలీదు, అస్సలు తెలీదు మనకి ఆ విషయం గురించి, అసలు ఐడియానే లేదు ఇప్పటి వరకు. తనకి ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అన్నట్టు అవి ఏం తెలీదు, ఎందుకంటే మేము ఏం అడగము. మా లైఫ్ మాది అని చెప్పేసి అందరూ వాళ్ళ లైఫ్ లో బిజీనే ఉంటారు కదా, ఎవరి వాళ్ళు చూసుకుంటూ వెళ్ళిపోవడమే, ఎవరు పట్టించుకోరు పెద్దగా. సో అట్లా హార్ట్ ప్రాబ్లం వల్ల, హార్ట్ సఫరింగ్ వల్ల కూడా దాదాపు మొన్న అంటే ట్రీట్మెంట్ తీసుకుంటూనే ఉన్నారు. సో మొన్న కూడా దాదాపు 3 days బ్యాక్ కూడా హాస్పిటలైజ్డ్ అయ్యారు, హాస్పిటల్లోనే పెట్టారు. ట్రీట్మెంట్ తీసుకునే సమయంలోనే హఠాత్తుగా చనిపోయారు. అంటే హార్ట్ ఆపరేషన్ ఫెయిల్యూర్ కారణంగా చనిపోయారని అంటున్నారు. అదేవిధంగా కొంతమంది ఏమో వాళ్ళ భార్య, అంటే వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, కొంత వాళ్ళ ఫ్యామిలీకి డిస్టర్బెన్స్ ఉండడం కారణంగా ఆమె కేసు పెట్టడము, అది కొంత డిప్రెస్డ్కి లోన్ అయ్యారు, ప్రెషర్ ఎక్కువై కూడా చనిపోయారు అంటున్నారు. మరి ఏది నిజం అంటారు? మీరేం చెప్తారు? చూసి నాకైతే ఇవన్నీ ఐడియా లేవు. ఆయన చనిపోయిన తర్వాతనే తెలిసింది హార్ట్ అటాక్ వల్ల చనిపోయారని. వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి మీకేం తెలుసు? ఏమైనా వాళ్ళ మమ్మీ డాడీ ఇక్కడ ఉంటారని చెప్పేసి తెలుసు, వాళ్ళని ఎప్పుడో ఒకసారి చూస్తాము. చూసా ఇక్కడే ఉంటారా అని చెప్పేసి ఫస్ట్ టైంలో కొంచెం సర్ప్రైజింగ్గా ఫీల్ అయ్యి చూసాం అంతే, కానీ దాని గురించి ఇంకేం తెలియదు. ఆయన డిప్రెస్డ్గా కనబడతారు అంతే, బయటకు వెళ్ళినప్పుడు డిప్రెస్డ్గా కనిపిస్తారు, కానీ మేము కూర్చున్న అడ్డాలు ఇవి ఉంటాయి కదా, అటు సైడ్ వస్తూ ఉంటారు టీ తాగడానికి, టీ టైంకి ఆ టైంకి వస్తూ ఉంటారు. సో ఆ టైంలో కొంచెం డిప్రెస్డ్గానే ఉంటారు పర్సన్, కానీ మనం అంత అడిగే అంత కాదు, ఎందుకో అవసరమా అని చెప్పేసి అన్నట్టు వదిలేస్తాం, మనం పట్టించుకోం పెద్దగా. ఎవరి లైఫ్ వాళ్ళది. ఏమన్నా అంటే క్వశ్చన్ చేస్తారు, నువ్వెందుకు నన్ను అడుగుతున్నావు అని చెప్పేసి అన్నట్టు. అలాంటివి ఎందుకు మనకని చెప్పేసి నాకు ఇవి ఐడియా లేదు. ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ఇవన్నీ నాకు తెలియదు. సో తెలిసిన వరకు చెప్పాను అంతే, తెలియంది మనం చెప్పలేము. ఆల్కహాల్కి వెళ్ళినా, ఎప్పుడైనా మందు తాగడము, ఫ్రెండ్స్ రావడం, ఇట్లా చిల్ అవ్వడం, అంటే ఇప్పుడు సీరియల్ వాళ్ళైనా అంటే యాక్టింగ్ చేసే వాళ్ళు కూడా కొంత పబ్స్కి బాగా పార్టీస్కి అలవాటు పడ్డ వాళ్ళే ఉంటారు. మరి తన గురించి పర్సనల్గా ఏం చెప్తారు? తన గురించి అంటే వేరే సీరియల్ యాక్టర్స్ కూడా చూసి మనం రికగ్నైజ్ చేయగలుగుతాం చూడంగానే ఇక్కడ. సో ఆయన ఆయన మట్టుకైతే ఆయన ఒకరే కనిపిస్తారు మాకు ఎప్పుడు చూసినా కూడా. మిగతాది బయట అవుట్ సైడ్ లైఫ్ ఏంటో మనకు తెలియదు, ఎక్కడికి వెళ్తారు, ఎప్పుడు వెళ్తారో అవన్నీ మనకు తెలియదు. సో మనకు తెలిసినంత వరకు అయితే ఇక్కడే కనిపిస్తారు. మేము రాత్రి వచ్చినప్పుడు ఇక్కడ ఆ టైంకి వస్తారు ఆయన, అదే బైక్ అయితే ఉంది. రెగ్యులర్గా కనిపించే వాళ్ళు రెగ్యులర్గా కనబడరు, ఇర్రెగ్యులర్గా ఎప్పుడో ఒకసారి రేర్గా కనిపిస్తారు. ఆ బైక్ మీద వస్తారు, అతను వచ్చేసి అక్కడే ఉంటారు, పైకి వెళ్ళిపోతారు. అంతేనా? హిమాలయ తన ఫ్రెండ్స్ తో కూడా ఎప్పుడు కనిపించే వాళ్ళు, డిప్రెస్డ్ గా ఒంటరిగానే తిరిగే వాళ్ళు ఒక్కరే. ఇక్కడ మట్టుకు ఒంటరిగానే తిరిగేవాళ్ళు, అలోన్ గా కనిపించేటోళ్ళు. బయటకు వెళ్తే మనకు తెలియదు.
సో నాకు తెలిసినంత వరకు నేను అంటే చెప్పిన. ఆల్కహాలిక్ ఏమైనా తాగడం చేయడం అట్లా అలవాట్లు ఉన్నాయా? తాగుతారు అది మాత్రం చెప్పగలం. ఎందుకంటే కొంచెం మేమే ఒకసారి బండి తీసుకొని వచ్చినప్పుడు మేమే హ్యాండిల్ చేసాం. ఆయనకి కొంచెం అటు ఇటు ఊగిపోతుంటే మనమే వచ్చి పట్టుకున్నాం అప్పుడు. అట్లా తెలుసు అంతేగాని దానికి మించి ఇంకేం తెలియదు మనకి. ఇంకా డ్రగ్స్ ఇవన్నీ ఎక్స్టీరియర్ లైఫ్ అదంతా వాళ్ళ పర్సనల్. అది మనకి చెప్పదు, మనకి తెలియదు, మనకి ఎప్పుడైనా చెప్పదు. డ్రగ్స్ తీసుకోవడం అట్లాంటివి కూడా ఏమైనా చేసినట్టు మీకు తెలుసా? విన్నారా? అస్సలు తెలియదు, మాకు తెలియదు, మేము వినలేదు కూడా వినలేదు. ఉమ్. అది ఉమ్. మీకు ఏ సీరియల్ వల్ల తెలుసు అంటే యాజ్ ఎ దయాగా పరిచయం మనందరికీ కూడా పవిత్రనాథ్ గారు మీకు అంటే బాగా మొగల్ రేకుల నుంచి ఫేమ్ వచ్చింది ఆయనకి. మీరు ఏమేమి చూసారు, మీకేం తెలుసు, ఏది బాగా ఇష్టమైన serial? చక్రవాకం ఫస్ట్ చూసాము, దాని తర్వాత మొగల్ రేకులు వచ్చింది, అది చూసినాం అంతే. ఉమ్. అంతే, ఇంకేం లేదు. ఈ రెండు బాగా ఈ రెండు బాగా పాపులర్ దీనివల్ల కాబట్టి popular కాబట్టి పాపులర్ అయ్యారు తెలుసు. కాబట్టి చూసాము. మా మదర్, గ్రాండ్ మదర్ వాళ్ళందరూ చూసేటోళ్ళు కాబట్టి తెలుసు అంతే. ఆయన వచ్చినప్పుడు కూడా నేనేం ఫోటోస్ ఏం దిగలేదు, జస్ట్ పలకరించా అంతే. దోస్ వేర్ యువర్ హ్యూజ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్ ఐ థింక్ సో అని చెప్పేసి అన్నట్టు అనగానే యా చెప్పేసి అన్నారు. మళ్ళీ రావు కదా అట్లాంటి ఆఫర్స్ అని చెప్పేసాను. ఓకే ఓకే మీకు ఇంకా రావట్లేదా అంటే దానికి ఆయన ఏం ఆన్సర్ చేయలేదు అంతే. ఉమ్. అంటే సీరియల్ వల్లే బాగా ఫేమస్ అయ్యి కూడా అంటే మంచి మంచి ఆపర్చునిటీస్ కోల్పోయారంటారా? దానికి మాత్రం నా దగ్గర ఆన్సర్ లేదు. ఎందుకంటే ఆ ఇండస్ట్రీలో ఎలా ఉంటుందో మనకి ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళకేం క్లాషెస్ ఉన్నాయో మనకు అసలా తెలియదు. నేను చూసినంత వరకు అయితే, తెలిసినంత వరకు అయితే ఆయన ఈ మధ్య చాలా ఫ్రీగా ఉండే. ముందు అంటే ఆ కొన్ని టైం సీరియల్ ఆపర్చునిటీస్ కూడా కోల్పోయినట్టుగా కూడా. అంతా మనకు తెలియదు, ఫ్రీగా ఉండే అని మాత్రం తెలుసు. నాకు తెలిసినంత వరకు మీ అసంప్షన్స్ మీకు ఉంటాయి కదా, ఇంకా రాలేదేమో ఆఫర్స్, లేకపోతే ఇది కూడా అసెంప్ట్ చేసుకోవచ్చు కదా అది కూడా వచ్చి. కొంత డిప్రెస్డ్ కి కారణం అనే అనుకోవచ్చు. ఏమో చెప్పలేం కానీ అజంప్షన్స్ ఎట్లుంటాయంటే నార్మల్గా ఎవరిది వాళ్ళు ఇంకా రాలేదేమో అనుకుంటారు. కాకపోతే మనకేం తెలుసు ఆయన కొంచెం డిప్రెషన్లో ఉన్నారని మాత్రం తెలుసు. కానీ వచ్చిన ఆఫర్స్ని కూడా ఆయన రిజెక్ట్ చేసి ఉండొచ్చు కదా, ఇది కూడా పాసిబిలిటీ ఉంది కదా. సో అది తనకి ఇప్పుడు ఇద్దరు పిల్లలు, ఒక పాప ఒక బాబాని కూడా విన్నాము. వాళ్ళు కలిసి ఉండారంట. అంటే వాళ్ళ మీరు ఇందాక అన్నట్టుగా కూడా ఒంటరిగా డిప్రెస్డ్ కనిపిస్తారు, అది కూడా కొంత లోనే అయి ఉండొచ్చా? ఫ్యామిలీ కూడా కలిసి ఉండారంట కదా. మనం ఈ అపార్ట్మెంట్ ఉంటాం కాబట్టి మనకంత తెలియదు పర్సనల్ లైఫ్ గురించి. మా ఫ్రెండ్ అతనే, ఆయనకు తెలుసు. సార్ మీకేం తెలుసు పవిత్రనాథ్ గారి గురించి? తను మాకు ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, మా ఫాదర్కి చాలా క్లోజ్ అనమాట. వాళ్ళు కలిసే ఉండేవాళ్ళు కూడా, 4-5 years కలిసి ఉన్నారు ఒకటే రూమ్లో. వెడ్డింగ్కి ముందు అప్పటి నుంచే ఫ్రెండ్స్. వాళ్ళు 2nd floor లో ఉంటారు, మేము 4th floor లో ఉంటాము. ఓకే. అంటే ఇట్లుండే వాళ్ళు దాదాపు ఎన్ని సంవత్సరాలుగా ఉంటున్నారు ఇక్కడ వాళ్ళు? వాళ్ళు ఇక్కడ చాలా కాలంగా ఉంటున్నారు. మేము ఇక్కడికి షిఫ్ట్ అయ్యి 2.5 years అయింది. సో దానికి ముందు నుంచే వాళ్ళు మాకు పరిచయం. వాళ్ళు ఇక్కడ చాలా కాలం నుంచే ఉన్నారు, వాళ్ళకి ఓన్ హౌస్ ఉంది ఇక్కడ. ఇప్పుడు పైన ఉన్న వాళ్ళ ఇప్పుడు ఆ ఫ్లాట్ వాళ్ళ ఓనా? అవునండి, వాళ్ళ పేరెంట్స్. వాళ్ళ పేరెంట్స్ ఓన్. ఓకే. ఎవరెవరు ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే ఎవరెవరు ఉంటారు ఇక్కడ? ఇంతకుముందు మొత్తం అందరు కలిసే ఉంటారు, మదర్, ఫాదరు, వైఫ్, హస్బెండ్, పిల్లలు ఉంటారు. అంటే కొంతమంది కూడా వాళ్ళ భార్య, అంటే ఇప్పుడు పవిత్రనాథ్ గారు వాళ్ళ భార్య కలిసి ఉండరు, అదేవిధంగా ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎవరు కలిసి ఉండరు, వాళ్ళు వేరేగా ఉంటున్నారు, తను వేరేగా ఉంటున్నారు అని చెప్తున్నారు. అదేవిధంగా వాళ్ళ భార్య కేసు పెట్టడం, అంటే వాళ్ళకి చిన్న క్లాషెస్ అయి ఉండొచ్చు, ఏదో ప్రాబ్లం వల్ల తను కేసు పెట్టడం వల్లే ప్రెషర్ ఎక్కువ అయ్యి కూడా తను చనిపోవడానికి గల మెయిన్ కారణం కూడా అంటున్నారు. మరి ఏది నిజం అంటారు? కారణం అంటే అలా అనడం కరెక్ట్ కాదండి. అంటే ఇష్యూస్ అయితే ఉన్నాయి, అదైతే కరెక్టే వాళ్ళకి. ఎనీ మ్యారేజ్లో ఇష్యూస్ అయితే ఉంటాయి కదా. సో తనకి ఏంటంటే కొంచెం హెల్త్ ఇష్యూ ఉంది. అందరూ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో కూడా తను సూసైడ్ చేసుకున్నారు, తర్వాత ఇది ఏదో అంటే కొంచెం మిస్టీరియస్ డెత్ లాగా ఉంది అని చెప్పేసి అంటున్నారు. కొన్ని పోస్ట్ చూస్తున్నాను యూట్యూబ్లో, ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా. చూసినప్పుడు కొంచెం బాధేస్తుంది. అంటే ఎవరి గురించి అయినా సరే అది నిజం కాదన్నప్పుడు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం కరెక్ట్ కాదు. సో తనకి ముందు నుంచే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. తనకి ఇంతకు ముందే హార్ట్ స్ట్రోక్ వచ్చింది. సో అప్పుడు తనకి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. బట్ అందులోకి మళ్ళీ వచ్చింది. సో అటాక్ అయినప్పుడు ఈసారి తట్టుకోలేకపోయారు. సో థర్డ్ టైమా ఇది అంటే ఫేస్ చేయడం హార్ట్ స్ట్రోక్? సెకండ్ టైం. సెకండ్ టైం. యా. అంటే ఆపరేషన్, హార్ట్ ఆపరేషన్ చేస్తుంటే కూడా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి కూడా చనిపోయారు అంటున్నారు. కొంతమంది ఏమో వాళ్ళ భార్య పెట్టిన కేసుల వల్ల ఇది అంత డిప్రెస్డ్గా ఉన్నాయి, ఇది కొంత ప్రెషర్ వరకు ఇది కూడా అయ్యి ఉండొచ్చు అంటున్నారు. మరి అది అసలు ఏది నిజం అంటారు? హార్ట్ ఆపరేషన్ ఏం జరగలేదు యాక్చువల్లీ. సడన్గా తనకి స్ట్రోక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్లారు. అక్కడ
ట్రీట్మెంట్ చేస్తుంటే ఇలా జరిగింది. అంతే జరిగింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా జరిగింది. అదే జరిగింది. ఎట్లుండే వాళ్ళు అంటే తన పర్సనల్ లైఫ్ గురించి ఓకే పక్కన పెడితే, తన గురించి మీరు బాగా క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అంటున్నారు కాబట్టి తన గురించి ఏం చెప్తారు? మీకు అసలు మీకు ఎంతకాలంగా తెలుసు? మీరిక్కడి నుంచి వచ్చిన తర్వాత తన బిఫోర్ లైఫ్ ఉండేది గదా! అంటే ఎన్ని సీరియల్ చేశారు? ఎట్లా తెలుసు మీకు అని? అట్లా మీకేం తెలుసు తన గురించి? చాలా బిజీగా ఉండేటోళ్ళండి. 'చక్రవాకం మొగలి రేకుల' తర్వాత చాలా సీరియల్స్ చేసేవాళ్ళు. హ్మ్. మంచి కెరియర్ తనది. ఈజ్ సచ్ ఎ జెంటిల్‌మ్యాన్. చాలా మంచివాళ్ళు. అందరితో చాలా బాగా మాట్లాడేవాళ్ళు. చాలా ప్రేమగా ఉండేవాళ్ళు. అమ్మాయిలు బాగా రెస్పెక్ట్ చేసేవాళ్ళు. హ్మ్. ఎప్పుడు కలిసినా కూడా బాగా పలకరించేవాళ్ళు, బాగా మాట్లాడేవారు. ఏం జరిగినా సరే ముందుండేవాళ్ళు. మీరు కలిసి పర్సనల్‌గా ఇట్లా బయటికెళ్ళడం అట్లాంటివన్నా తను తాగుతారా? ఎవరికి ఉండవండి ఈ రోజుల్లో అలవాట్లు. హ్మ్. సో, కలిసి మాట్లాడేవాళ్ళం. మా మదర్, ఫాదర్ బాగా క్లోజ్‌గా మా ఫాదర్ ఎక్కువ క్లోజ్‌గా ఉండేవాళ్ళు. హ్మ్. నేను కూడా పలకరించేవాడిని, ఇంటికెళ్ళేవాడిని. ఉండేవాళ్ళం అంటే అలా. ఎప్పుడైనా తన పర్సనల్ లైఫ్ గురించి షేర్ చేసుకున్నారా? అంటే డిస్టర్బెన్స్ ఏంటి? కలిసి ఉండట్లేదు ఫ్యామిలీ, వాళ్ళ భార్య, పిల్లలని చెప్పేసి గూడా. నిన్న గూడా వచ్చారంట గదా! అంటే చనిపోయిన 3 డేస్‌కి నిన్నొచ్చారని చెప్తున్నారు. మరి లేదు, అది తప్పు. 3 డేస్‌కి రావడం అనేది కరెక్ట్ కాదు. తను ముందు నుంచే ఉన్నారు ఇక్కడే. సో, నేను అంతకంటే పర్సనల్ లైఫ్ గురించి అయితే ఏం చెప్పలేను. హ్మ్. మరి హఠాత్తుగా తన మరణాన్ని అంటే మీరెట్లా తన మరణం గురించి మీరేం చెప్తారు? హఠాత్తుగా చనిపోవడం అనేది అంటే అందరిలో కలకలం రేపిందని చెప్పుకోవచ్చు. కొంచెం విషాదం గూడా ఉంది. మరి మీరేం చెప్తారు? ఎక్స్‌పెక్ట్ చేయలేదండి ఎవరము. అంటే తీసుకోలేకపోయాము ఎవరం సడెన్‌గా. నేను ఆ రోజు మార్నింగ్ గూడా లిఫ్ట్‌లో కిందకొచ్చేటప్పుడు కలిసొచ్చాం లిఫ్ట్‌లో. అవునా? ఎలా ఉన్నారు? అది ఇది అని అంటే, ఫైన్ అండి. అది ఇది అని మాట్లాడాను. ఓకే అని చెప్పి నాకు చిన్న వర్క్ ఉంది. నేను వెళ్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయాను నేను. తిరిగొచ్చేటప్పటికి ఇలా ఐసీయూలో ఉన్నారు అని అన్నారు. అడ్మిట్ అయ్యారని. సరే ఒకసారి వెళ్లి చూద్దామని అనుకునే లోపే ఇలా జరిగిపోయింది. ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఎవరు. అంటే ఆ షాక్ అన్నమాట అందరికి. అంటే అదే షాక్‌లో నిన్నటి వరకు ఇక్కడ ముందే తిరిగిన మనిషి ఇప్పుడు లేరనేటప్పటికి తీసుకోలేకపోయారు. సో, బాగా క్లోజ్ మెంబర్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫ్రెండ్స్, ఫ్యామిలీ అయితే వాళ్ళు ఇంకా షాక్‌లో ఉన్నారు. ఏంటి ఏం జరిగింది? ఇంతసేపు బానే ఉన్నారు గదా! ఏమైంది అన్నట్టు. హ్మ్. సో, అదే అన్‌ఎక్స్‌పెక్టెడ్ అండి. చాలా ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఇది. హ్మ్. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా రావడం జరిగిందా? తన పర్సనల్ ఫ్రెండ్స్ కావచ్చు ఎవరన్నా బాగా ఇక్కడున్నప్పుడు గూడా బాగా కలిసి తిరగడం ఇట్లాంటి పార్టీస్, పబ్స్ ఏమైనా అలవాట్లున్నాయా? పార్టీస్, పబ్స్ అంటే అంటే కొంతమందికి ఇట్లా నటించే యాక్టర్స్‌కి గూడా కొంత బాగా ఇట్లాంటియి అలవాటు పడి ఉంటారు. అట్లా ఓకే. అది ఒక పర్స్పెక్షన్ అండి. అంటే ఇప్పుడు అందరూ ఉండరు. అవును. అనుకుంటారు ఏంటి అంటే, ఇగ ఇండస్ట్రీలో ఉంటే అన్ని అలవాట్లుంటాయి అని. అవును. ఎవ్వరికైనా అనుకుంటారు. అలవాట్లుంటాయండి. ఉండకపోవచ్చు. అది వాళ్ళ పర్సనల్ చాయిస్. వాళ్ళని మనం ఒక యాక్టర్ లాగే జూడాలి. హ్మ్. సో, మనకి ఆ స్క్రీన్ పైన కనపడినంత సేపు వాళ్ళకి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది. హ్మ్. వాళ్ళకి ప్రైవసీ గావాలి. వాళ్ళ ఇష్టం అది. మనం జడ్జ్ చేయడానికి మనం ఎవరం అదే. గాదు. అదే. సో, చాలా మంది ఫ్రెండ్స్ వచ్చారు.